వీళ్ళందరినీ హరీష్ రావు నువ్వెప్పుడు అరెస్ట్ చేస్తావో తెలుసు. నేను నిజంగా మీ చేతులు ఉంది కదా, సిబిఐ ఇచ్చినాం, దానిపైన వేగవంతా మీరు చేయండి. కేంద్ర ప్రభుత్వమే కదా. ఇవాళ మీరు కల్వకుంట్ల కుటుంబాన్ని కాళేశ్వరం విషయం కావచ్చు, కవిత విషయంలో కావచ్చు, కేటీఆర్ విషయంలో మొదటి నుంచి మీరు భుజాన వేసుకుంది మీరు కదా. చీకటి రాజకీయ చీకటి దొంగలు మీరు, అసలైన చీకటి దొంగలు మీరు పెట్టుకొని మేము ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ చట్టబద్ధంగా ప్రజలు మెచ్చే పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పార్టీని అంటే ఏం లాభం అంటే బండి సంజయ్ గారిని అడుగుతున్నా. ఏమైనా అవగాహన ఉందా? బండి సంజయ్ పిచ్చి సంజయ్ అనేది అర్థం కావట్లేదు. ఏమో తాత, మరి దమ్ము ఉంటే గవర్నర్ అనుమతి ఇచ్చిండు కాబట్టి దమ్ము ఉంటే అరెస్ట్ చెయ్యి, ఎప్పుడు చేస్తారో చెప్పుర్రి అంటుండు. ఇది చట్ట ప్రకారం చట్టబద్ధంగా జరుగుతున్నటువంటి కేసు. ఇది పోలీసులు ఏసీపీ అధికారులు తెలుస్తారు. ఇది ఇందులో ఈడీ సైతం మనీ లాండరింగ్ కోణంలో కూడా కేసు నమోదు చేసి విచారణ జరుపుతుంది. గత ప్రభుత్వంలో పురపాలక మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్